అయితే ఇప్పుడు స్వాములు మనము జరాపహారేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్తున్నాము. ఇది ఏలూరు లోపలనే 3 కిలోమీటర్స్ లోపలికి ఉంటుంది అన్నమాట. ఇది నడవండి, చూద్దాం. అక్కడ వెనక మీకు చెప్తాను, నడవండి. జయబలో గణేష్ మహారాజ్కి జై. నమస్కారం. యాత్రలో నా పాత్ర మీ అశోక్ కుమార్ కొత్తపల్లి. అయితే ఇప్పుడు మనము ఏలూరులో ఉన్న లోపలనే ఉంది, ఇది 3 కిలోమీటర్స్ లోపల. ఆ టెంపుల్కి వచ్చినాము. అది శ్రీ గంగా పార్వతి సమేత జరాపహారేశ్వర స్వామి శ్రీ మహిషాసుర మర్దిని అమ్మవారి దేవస్థానం అన్నమాట. అయితే ఇది చాలా పురాతనమైన ద్వాపర యుగం నాటి ఆలయం అన్నమాట ఇది. అయితే దీన్ని ఇంతకుముందు కేలాపురం అందరు, ఇప్పుడు అది ఏలూరు అయిందన్నమాట. అయితే ఇది మనకు వెంగిరాజులు నిర్మించిన 108 టెంపుల్లో ఇదొక టెంపుల్. ఆ తర్వాత మన ఈ కూరగాయల మార్కెట్ సంఘం వాళ్ళు 1929లో, అంటే 1929 సంవత్సరంలో మళ్ళీ దాన్ని పునర్నిర్మించారు అనమాట. అయితే దీన్ని చెప్తాను, నడవండి. లోపలికి పెడతాము. చూడండి, ఆంజనేయ స్వామి ఆలయము. దర్శనం చేసుకుంటాం. త్వమస్మిన్ కార్య నిర్యోగి ప్రమాణం హర్షత్తమ హన్మన్యత్తమాశయ దుఃఖక్షేకరో భవ. శ్రీరామ రామ రామీతి రమి రామి మనోరమి సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమి. చూడండి, చాలా పురాతనమైన ఆలయము. ఇందులో ఎన్నో ఉపాలయాలు ఉన్నాయండి. చూడండి, ఇక్కడ జంట నాగులు ఉన్నాయి, ఇక్కడ దర్శించుకోండి. చూడండి, ఇక్కడ విఘ్నేశ్వరుడు దర్శించుకోండి. అయితే ఇక్కడ నందికి స్పెషల్గా ఒక గుడి లెక్క, గోపురం లెక్క ఉందండి. దాన్ని స్టోరీ చెప్తా, దర్శించుకోండి. అయితే ఈ నందిది ఒక స్టోరీ. అయితే ఏంటంటే ఒకనాడు నంది మొత్తం ఊర్లో తిరిగి బీభత్సం చేస్తుందన్నమాట, ఫుల్. అప్పుడు ఒక మునీశ్వరుడు వచ్చి ఒక కడియాన్ని మంత్రించి దాన్ని ఈ నదికి దొడిగిండు అనమాట. అయితే అప్పటి నుంచి దాన్ని దొడిగి అనిచేసింది దాన్ని. అప్పటి నుంచి అది ఉండిపోయింది. దానికి ఇక్కడ ఒక గుడి కట్టారనమాట. ఆ కడియం చూడండి, దాని కాలు కడియం చూడండి. ఇందులోనే మహిషాసుర మర్దిని అమ్మవారి ఆలయం కూడా ఉంది. లోపల మనకు అలౌడ్ లేదు దర్శించుకోవడానికి. మేము దర్శించుకుంటాం, కానీ మీరు వచ్చి దర్శించుకోండి. చూడండి, జంట నాగులు, విఘ్నేశ్వరుడు, మళ్ళీ జంట నాగులు. అయితే స్వామి, ఇది ద్వాపర యుగం నాటి టెంపుల్ అని చెప్పాను కదా. అయితే అప్పుడు శ్రీకృష్ణ వారికి మన జరాసంధునికి ఎప్పుడు వైరం ఉండేదన్నమాట. అయితే ఎన్నోసార్లు శ్రీకృష్ణుడు జరాసంధుని ఓడించేసాడనమాట. అయితే తట్టుకోలేక జరాసంధుడు
కేలాపురి అంటే ఇప్పుడు ఇది ఏలూరు, అప్పుడు కేలాపురి. ఇక్కడికి వచ్చి దాచుకొని ఒక శివుని ప్రతిష్ఠ చేసుకొని తపస్సు చేసినప్పుడు ఇక శివుడు ప్రత్యక్షమవుతాడు. అయితే స్వామి ఇట్లా ఇదైతే నాకు కృష్ణునితోటి మరణం లేకుండా విజయ అని చెప్పి ఆ వరం ఇచ్చింది స్వామి. కృష్ణునితోటి ఇతనికి మరణం ఉండదు. అయితే తర్వాత స్వామిని అడుగుతాడు, నువ్వు కూడా కొద్దిగా కొన్ని రోజులు నన్ను పహారా గాయ స్వామి, ఎందుకంటే మళ్ళీ కృష్ణుడు వచ్చి మళ్ళీ చేస్తుండొచ్చు అంటే సరే అని చెప్పి ఆ స్వామి పహారా కాస్తమాట. అందుకోసమే ఈ ఆలయం పేరు జరాసుండంతో జరా పహారేశ్వర స్వామి అని దీనికి నామకరణం అయిందనమాట. ఎప్పటి నుంచి ఇది నడుస్తుంది. అయితే ఇది ఇంకోటి ఏంటంటే శివరాత్రికి చాలా మస్తు ఉత్సవాలు జరుగుతాయి. తర్వాత నవరాత్రులకు ఈ మహాకాళి అమ్మవారిది ఉంది కదా, ఈ నవరాత్రులు చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి అన్నమాట. పక్కకే సీతారామచంద్ర స్వామి వారి ఆలయం ఉంది, అది కూడా దర్శించుకుందాం. నడవండి. చూడండి, ముంగట ఆంజనేయ స్వామి వారు ఉన్నారు. ఇప్పుడు మనము శ్రీరామచంద్ర వారిని దర్శనం చేసుకుందాం. నడవండి, దర్శనం చేసుకోండి. సీతారామ లక్ష్మణ వారు దర్శనం చేసుకోండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. ఇదైతే మీకు దర్శనం చేయించగలిగినా కానీ అక్కడ మాత్రం అది అలౌడ్ లేదు. అక్కడ పర్లే, శివుడైనా రాముడైనా ఇద్దరు ఒకటే కదా, పర్లే. ఈ రూపంలో మనకు దర్శనం ఇస్తున్నాను అనుకోండి. నడవండి, పెడదాము. అయితే స్వామి ఇప్పుడు మనం చూశారు కదా, మనము జరా పహారేశ్వర స్వామి వారి దేవస్థానము స్వామిని దర్శించుకున్నాము. తర్వాత మన సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్నాము. ఇంకా తర్వాత మనము మహిషాసుర మర్దిని ఆమెను దర్శించుకున్నాము. బ్రహ్మాండమైన దర్శనాలు అయినాయి. అయితే మీకు నేను రామచంద్ర వారు ఒకటే చూపించగలను, వేరే స్ట్రిక్ట్ అలౌడ్ లేకుండే. కాబట్టి ఇక్కడ నుంచి మనము వెడదాము. ఆ స్వామి ఎక్కడ తీసుకపోతే అక్కడ వెళ్దాం. నడవండి.